నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పాకిస్తాన్లోని విద్యావంతులైన ఉన్నత వర్గాలలో సైతం లోతుగా పాతుకుపోయిన జిహాదీ భావాలను బలపరిచే ఒక కలవరపరిచే విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్లో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకుంటే దానికి ప్రతీకార చర్యగా భారత నగరాలపై ప్రత్యక్ష సైనిక దాడులు చేస్తామని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిద్ బహిరంగంగా హెచ్చరించారు. 2014 నుండి 2017 వరకు న్యూఢిల్లీలో పాకిస్తాన్ తరఫున అగ్రశ్రేణి దౌత్యవేత్తగా పనిచేసే బాసిద్ ఒక ప్రత్యక్ష ప్రసారంలో అమెరికా, ఇజ్రాయెళ్ల మధ్య ఒక ఊహాజనిత సంఘర్షణ జరిగితే పాకిస్తాన్కు భారతదేశమే డిఫాల్ట్ లక్ష్యంగా ఉంటుందని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో రికార్డైన మాజీ దౌత్యవేత్త బాసిద్ వ్యాఖ్యలు పాకిస్తాన్ భద్రతా ఆలోచన విధానంలో ఒక వ్యూహాత్మక శూన్యతను సూచిస్తున్నాయి. భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తామని అబ్దుల్ బాసిద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకవేళ పాకిస్తాన్ పై అమెరికా దాడి చేస్తే భారత భూభాగంలోని ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలపై అణుబాంబులు వేస్తామని బాసిద్ హెచ్చరించారు. అమెరికా మా రేంజ్ లో లేదు కాబట్టి మా లక్ష్యం భారత్నే అని వ్యాఖ్యానించారు. अगर अमेरिका ने पाकिस्तान पे कोई हमला कर दिया, हमारी तो अगर हमारे न्यूक्लियर रेंज में नहीं भी है अमेरिका, लेट्स से अगर हम खलीजी ममालिक में जो है उनके अड्डों तक भी नहीं पहुंच सकते या हम इसराइल पे भी हमला नहीं कर सकते, हमारे लिए क्या वाइज रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखिए और कुछ नहीं करना। हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है। हमने तो छोड़ना नहीं है। हाँ, देखी जाएगी बाद में, छोड़ना चाहिए भी नहीं। अगर हमारे पास और कोई रास्ता नहीं होगा, अगर अमेरिका हमारे कोई हमला करता है, जो कि नामुमकिनात में से मैं फिर वही कह रहा हूँ, लेकिन ये बात जान लेनी चाहिए तमाम दुनिया को कि अगर खुदा ना खासा पाकिस्तान पे किसी ने बुरी आंख से निकाल डाली, इस वक्त हमारी रेंज में अमेरिका भी नहीं और ना इसराइल है, लेकिन अगर कोई सूरत हाल ऐसी डेवलप होती है तो पाकिस्तान के पास और कोई ऑप्शन नहीं होगा कि वो भारत में जहां उसका दिल चाहता है हमला करेंगे। అయితే ఇటీవల పాకిస్తాన్ నుంచి తమకు న్యూక్లియర్ థ్రెట్ ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అనుమానం వ్యక్తం చేసిన 2 రోజులకే బాసిద్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టిస్తోంది. అమెరికా వంటి సుదూర శత్రువులపై దాడి చేయలేకపోవడం భారతదేశం వైపు మళ్లడానికి దారితీస్తోందని బాసిద్ మాటల్లో స్పష్టమవుతోంది. పాకిస్తాన్ తన ప్రత్యక్ష దాడికి అమెరికా పరిధికి దూరంగా ఉండడంతో భారత మహానగరాలను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆయన అన్నారు. ముంబై, న్యూఢిల్లీలను స్పష్టంగా పేర్కొనడం ద్వారా బాసిత్ 26/11 వంటి గత ఉగ్రవాద దాడుల తాలూకు గాయాన్ని గుర్తు చేయడమే కాకుండా పాకిస్తాన్ సైనిక అసంతృప్తికి భారతదేశమే ఏకైక మార్గమని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. బాసిత్ చేసిన ఈ ప్రకటనలు అప్పటికప్పుడు చేసినవి కావని, అవి పాకిస్తానీ భద్రతా సంస్థ ముందుగానే సిద్ధం చేసిన ప్రణాళిక అని అగ్రశ్రేణి నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఒక మాజీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తగా బాసిత్ ను సైన్యం అంతర్గత ఆలోచనలకు ప్రతినిధిగా చూస్తున్నారు. భారతదేశంలో ప్రజలు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లి వారిని చంపాలి అని అతను వ్యాఖ్యానించడం చారిత్రాత్మకంగా భారత సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకున్న దీర్ఘకాల జిహాదీ దాడులను ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు ద్వైపాక్షిక శాంతి ప్రక్రియలను నిర్వహించిన మాజీ రాయబారి ఇప్పుడు అమెరికాపై ప్రతీకార చర్యలకు భారత నగరాలను లక్ష్యాలుగా పేర్కొనడం పాకిస్తాన్ అధికార వ్యవస్థలోని ఉన్నత శ్రేణులలో పాతుకుపోయిన తీవ్ర రాడికలైజేషన్ ను వెల్లడిస్తుంది. ప్రతీకారానికి భారతదేశమే ఏకైక మార్గమని బాసిద్ చిత్రీకరించడం ఒక నిస్సహాయమైన, ప్రమాదకరమైన వ్యూహాత్మక సిద్ధాంతాన్ని బయటపెడుతోంది. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ పాకిస్తాన్ పై దాడి చేసే పరిస్థితి తలెత్తితే భారతదేశంపై దాడి చేయడం తప్ప మరో మార్గం ఉండదు అని ఆయన సూచించారు. విస్తృత పాశ్చాత్య సైనిక చర్యలతో భారతదేశాన్ని మట్టుపెట్టే ఈ ప్రయత్నం దక్షిణాసియా సంఘర్షణ ప్రాంతాన్ని అంతర్జాతీయకరించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న రెచ్చగొట్టే చర్యగా నిఘా వర్గాలు పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్ ఎన్నడూ భారతదేశం వైపు చూడకూడదని యావత్ ప్రపంచం అంగీకరించాలి అని చెప్పడం ద్వారా బాసిద్ విడ్డూరంగా దానికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. ఏ సంక్షోభంలోనైనా అణ్వాయుధాలు కలిగిన తన పొరుగు దేశంతో ఉద్రిక్తతలను పెంచడమే పాకిస్తాన్ సహజ ప్రవృత్తి అని ఆయన అంతర్జాతీయ సమాజానికి సంకేతమిస్తున్నారు. భారత నిఘా సంస్థలకు ఈ వ్యాఖ్యలు ప్రస్తుత హైబ్రిడ్ ముప్పు వాతావరణంపై ఒక అవగాహనను కల్పిస్తున్నాయి. ఇటువంటి హింసాత్మక ప్రసంగాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి బాసిద్ వంటి విద్యావంతులైన ఉన్నత స్థాయి వ్యక్తులను ఉపయోగించడం పరోక్ష యుద్ధాల పునరుద్ధరణకు ప్రజలను, ప్రపంచ వేదికను సిద్ధం చేయడానికి జరుగుతున్న ఒక సమన్విత ప్రయత్నాన్ని సూచిస్తుంది. తన ప్రధాన శత్రువుల పరిధికి దూరంగా ఉన్నప్పుడు కూడా భారతదేశంపై దాడి చేయడాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ వదులుకోకూడదు అని సూచించడం ద్వారా పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ మనోవేదనలకు భారతదేశం శాశ్వత వేదికగా మిగిలిపోయిందనే భావనను బాసిద్ బలపరుస్తున్నారు. ఒక మాజీ రాయబారి నుండి వచ్చిన ఈ దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్య పాకిస్తాన్లో జిహాదీ భావన కేవలం అట్టడుగు వర్గాలకే పరిమితం కాకుండా
దాని దౌత్య సైనిక మూలాల్లో లోతుగా పాతుకుపోయిందనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.